సికింద్రాబాద్ లో నాలలను ఆక్రమించి కట్టిన బిల్డింగ్లను కూల్చివేశారు హైడ్రా అధికారులు. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పరిశీలించారు. నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు. దీంతో ఉదయం నుంచే కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. నాలాల కబ్జాలతో వర్షపు నీరు కాలనీలకు చేరడంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వచ్చే 4 నెలల్లో నాలాల కబ్జాలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు హైడ్రా ఆఫీసర్స్. సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ, నాలాల పరిసర ప్రాంతాల్లో భారీ బుల్డోజర్లతో ఆక్రమణలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మొదటిసారి కూల్చివేతలు చేశారు. అక్రమ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుచించుకుపోయినట్లు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదు చేయడంతో కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాంతం ముంపు బారిన పడుతుండటంతో ఆక్రమణలను తొలగించారు. నాలాను కబ్జా చేసి వర్క్ షాప్ కట్టిన ఫార్చ్యూన్ హోండా కట్టడాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. कोई नोटिस नहीं है, कोई कुछ भी नहीं है. ऑफिशियल मेरे को बोलता है कि हम हाइड्रा से है, हम जो होना कुछ भी कर सकते हैं. We do whatever we want. We have got Supreme Court directions. Under Supreme Court law we are doing this. कोई एक पैसे का नोटिस नहीं दिए, कुछ भी नहीं कर दिए. खड़े खड़े जो हमारे को नेबर्स है यहाँ मालूम पड़ा ऐसा कर रहे हैं, हम भाग के आए यहाँ आके वी आर सो हेल्पलेस नाउ. सुनने वाला कोई भी नहीं है, पुलिस वाला सुनने वाला नहीं है, कोई भी सुनने वाला नहीं है. जैसा दिल में आए तोड़ते जा रहे हैं. क्या करना है? इज इज अ डेमोक्रेटिक प्लेस. व्हाट इज दिस प्लेस? आई कैन नॉट अंडरस्टैंड. आई हैव बीन बॉर्न एंड ब्रॉट अप हियर. आई एम 66 years old. यहाँ ही रहा हूँ, लेकिन ऐसा इतना खराब चीज़ तो देखा नहीं. आई ओन दिस प्रॉपर्टी सिंस लास्ट 38 years. 38 years से हमारा ये प्रॉपर्टी है, कभी कोई प्रॉब्लम नहीं है. पूरा ऑफिशियल है, ऑफिशियली खरीदे हुए रजिस्टर्ड है. अभी तक टोटली प्रॉपर्टी टैक्स पे कर रहे हैं, सब कुछ चल रहा है. గ్రేటర్ సిటీలో నాలాలపై నిర్మించి అక్రమ బిల్డింగ్స్ పై నజర్ పెట్టింది హైడ్రా. నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు. వచ్చే 4 నెలలు నాలాల కబ్జాలపై స్పెషల్ డ్రైవ్ చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక నాలాలు కబ్జా అవ్వడంతో భారీ వర్షాలకు గల్లీలు, కాలనీలు మునుగుతున్నాయన్నారు. రసూల్పుర నాలా కబ్జాపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. 70 అడుగులు ఉండాల్సిన నాలా కబ్జాలు చేయడంతో 15 అడుగులకు చేరింది. ఓల్డ్ ఆనంద్ థియేటర్ సమీపంలోని కల్వర్టు వెడల్పు 18 మీటర్లు కాగా ప్యాట్నీ ప్రాపర్టీస్ దగ్గరికి రాగానే అది కేవలం 5 మీటర్లకు తగ్గిపోయింది. దీంతో నాలాలపై ఆక్రమణ నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా, కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీంతో వేలాది కుటుంబాలు వరదలకు గురికాకుండా రక్షణ పొందుతాయంటున్నారు హైడ్రా అధికారులు. గత 10 ఏళ్లుగా వర్షం వస్తే 15 కాలనీలు నీట మునుగుతున్నాయని తెలిపారు. ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని కంటోన్మెంట్ సీఈఓ హామీ ఇచ్చారని తెలిపింది హైడ్రా. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చేసిన నిర్మాణాలతో వేలాది మధ్యతరగతి, పేద కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు హైడ్రా అధికారులు. కేవలం 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడినా రోడ్లపై నీరు నిలుస్తుందన్నారు. నాలాలలో పేరుకుపోయిన సిల్ట్ కూడా సంబంధిత శాఖలు తొలగిస్తున్నాయన్నారు. నాలాల వెంట ఉన్న ఆక్రమణలను తొలగించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గించవచ్చంటోంది హైడ్రా.